మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వెంకటచలం మండలంలోని కాకటూరులోని శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామిని సర్వేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దర్శించుకుని అనంతరం శివాలయం వద్ద మీడియాతో సోమిరెడ్డి మాట్లాడుతూ దేవాలయాలంటే మాకు మొదటి నుంచి ఒక బాధ్యత అని, మా కుటుంబం మల్లిపురంలో 100 ఏళ్లుగా ముక్కోటి ఉభయంతో పాటు శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం నిర్వహిస్తుందని అన్నారు. సాయిబాబా మందిరంలో ఏటా గురుపూర్ణిమి ఉత్సవాలు జరుపుతామని అన్నారు. నెల్లూరులోని సబ్బరి శ్రీరామ క్షేత్రంలో పారువేట ఉత్సవానికి మేము ఉభయకర్తలు వ్యవహరిస్తున్నామని అన్నారు. మా కుటుంబ భూములను దేవాలయాలకు అప్పగించామని అన్నారు. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన నేను కాకుటూరు శివాలయం భూమిని ₹1,00,00,000 అమ్మేశానని ఆరోపణలు చేశారని అన్నారు. శివుడి సన్నిధిలో ఉండి చెబుతున్నాను, నేను అలాంటి పాపం చేసి ఉంటే నాశనం అయిపోతానని అన్నారు. నేను తప్పు చేసి ఉంటే ఆ పరమేశ్వరుడు నన్ను ఒక్క నిమిషం కూడా ప్రాణాలతో ఉంచకూడదని అన్నారు. వీలైతే 10 మందికి సాయం చేశాం, అప్పులు చేశాం, ఆస్తులు అమ్ముకున్నాం, కానీ ఎప్పుడూ ఓళ్లల్లో నోళ్లు కొట్టలేదని అన్నారు. ₹1,00,00,000 దేవుడి భూమి అమ్మేశానని నాపై శాపనార్థాలు పెట్టిన తర్వాతే ఈ గుడిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని అన్నారు. ఎవరో దాతలిచ్చిన భూమిని నేను ₹1,00,00,000 అమ్మేసుకున్నానని నెల్లూరులో దేవాదాయ శాఖ కార్యాలయం ముందు భజనలు చేయించారని అన్నారు. కళాశాల రోజుల నుంచి 50 ఏళ్లుగా రాజకీయాలు చేస్తున్నా ఇలాంటి పరిస్థితులు నెల్లూరు జిల్లా రాజకీయ చరిత్రలో లేవని అన్నారు. ఉదయం నుంచి తోటపల్లిగూడు మండలం, మనుగోలు మండలం, వెంకటాచలం మండలంలో శివరాత్రి రోజు దర్శనాలు, శివాలయాలకు పోయి దర్శనాలు చేసుకుంటూ స్వాముల ఆశీర్వాదాలు తీసుకుంటూ వస్తున్నాం. ఇక్కడ ఇప్పుడే కాకుటూరు శివాలయం లోపల శివుడిని దర్శనం చేస్తున్నాం, శివపార్వతుల్ని. దీన్ని కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ నాయకులు, కమిటీ నాయకులతో కూడా మాట్లాడుతుండా ప్రపోజల్ తయారు చేసి ఇవ్వమన్నా ఎండోమెంట్లో సీఎం గారిని, ఎండోమెంట్ మినిస్టర్ని, కమిషనర్ని అప్రోచ్ అయ్యి దీన్ని కూడా నిధులు తెచ్చేదానికి ప్రయత్నం చేస్తాం. అక్కడ అడవిలో శివాలయం ఇప్పటికే 40,000 మంది అంట భక్తులు. అది అసలు వర్ణనాతీతం. దానికి కూడా నేను చెప్పాను, ముందు ఒక కమిటీ వేస్తాం, ఈసారి శివరాత్రి ముందు మేము కూడా వచ్చి ఒక మీటింగ్ పెడతాను, భక్తులకు వసతులు పెరిగేటట్టు చేస్తాం. దానికి కూడా ల్యాండ్ చేంజ్ ఆఫ్ యూజ్, ఫారెస్ట్ ల్యాండ్ నుంచి మార్పించాల్సిన అవసరం ఉంది. ఆ ఫైల్ కూడా రన్ అవుతుంది, దాన్ని కూడా స్పీడప్ చేస్తాము. అన్ని ప్రయత్నాలు చేస్తాం. ఆ శివుడి ఆశీర్వాదాలు ఉంటే చాలు. సాయంత్రం కృష్ణపట్నం పోతున్నాం. కృష్ణపట్నం దేవాలయం ఎకరా 3 లక్షలు వచ్చేది, అప్పుడు 7 లక్షల చిల్లర ఇప్పించాం. ఈరోజు 100 చిల్లర కోట్లు ఉంది, బంగారం ఉంది. అంటే దేవాలయాలంటే మాకు మా డ్యూటీ అది. మేము 100 ఏళ్ళ నుంచి అనేక ఉపాయాలు చేస్తున్నాము, ముక్కోటి చేస్తున్నాము, సీతాకళ్యాణం చేస్తున్నాము, అట్లే పారువేట చేస్తున్నాము. సీతాకళ్యాణం, ముక్కోటి 100 ఏళ్ళు మాకు తెలియదు, మేము పుట్టినప్పటి నుంచి. గురి పౌర్ణమి చేస్తున్నాము, అమ్మ స్టార్ట్ చేసింది. టెంపుల్కి ల్యాండ్స్ ఇచ్చాము, ఇది చేసాము. ఇదే కాకుటూరు శివుడి ఆలయంలో నేను నిలబడుకోనుండా. ఈ శివుడి ఆలయంలో నేను ₹1,00,00,000 లంచం తీసుకొని శివుడి భూమి అమ్మేశానని చెప్పి నా మీద ఆరోపణ. అదే కన్నా నిజమైతే ఆ శివుడు ఎదురుగా ఉండాలి. ఆ పాపం నేను చేసి ఉంటే నా ప్రాణాలు తీసేయాలి ఆ శివుడు. నేను ఒక్క క్షణం కూడా బతికుండకూడదు. అన్ని పాపాలు ఎప్పుడు చేయలే. వీలైతే ఒకరికి సాయం చేసాం, మా ఆస్తులు అమ్ముకున్నాం, మా ప్రాపర్టీస్ అమ్ముకున్నాం, అప్పులైనా సప్పులైనా చేసేమే, కానీ ఉళ్ళోళ్ళని ఓళ్ళు కొట్టలే. అటువంటిది కాకుటూరు శివాలయం, దీనికి అసలు ఎంత భూమి ఉంది ఏందో కూడా నాకు గుర్తులేదు. ఇప్పుడు ఒకసారి దర్శనం వచ్చిపోయినప్పుడు ఈయన శాపాలు పెట్టిన తర్వాత శివాలయం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పేసి ఇప్పుడు అనుకుంటున్నాం. ఈ శివుడి భూమి ఎవరో దాతలు ఇచ్చింది. దాంట్లో ఎకరా నేను వేరే వాళ్ళకి ఎకరానో 48 సెంట్లు ఏందో ఆయన చేసిన అని చెప్పిన ఆరోపణ. ₹1,00,00,000కి శివుడిది అమ్మేసాడని ఎండోమెంట్ ఆఫీస్ సంతపేటలో భజనలు చేయించాడు. భజనలు కర్మ. ఇటువంటి బతుకులు ఎప్పుడన్నా ఈ జిల్లాలో పాలిటీషియన్స్ బతికారా అంట. నేను కూడా ఇంచుమించు 50-55 ఏళ్ళు కాలేజ్ డేస్ నుంచి రాజకీయాలు చూస్తుండా, రాజకీయ ఫ్యామిలీలో పెరిగా, రాజకీయ కుటుంబంలో పుట్టా. ఎందుకో నాకు ఈరోజు అందరు పిలుస్తున్నారు. ఇప్పుడే అడవిలో శివాలయం పోయినాము, వస్తున్నాము. ఇక్కడ కాకుటూరు శివాలయంకి వస్తే అతను నా మీద చేసిన ఆరోపణలు గుర్తుకొచ్చి మాట్లాడుతుంటా. శివరాత్రి రోజు దురదృష్టం ఇది.
ఏది పడితే దానిపోయన్నీ జిల్లాకి 92 కోట్లు ఇరిగేషన్లో శాంక్షన్ అయితే 100 కోట్లు సోమిరెడ్డి తినేశాడు. అంటే కోవూరు, కావలి, ఆత్మకూరు, వెంకటగిరి రూరల్ అన్నీ తినేశాడు. కర్మ ఇది. అందుకని ఇటువంటి పాపాలు చేసేవాళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూడా ఆ శివుడి మీదే ఉంది. ఆ శివుడు చేయాల్సిందే. నేను అందుకే నిన్న శాసనసభలో ఒక మాట చెప్పా, అయ్యా జన్మనిచ్చిన తల్లిదండ్రులు వాళ్ళని దూషించే వాళ్ళని కఠినమైన శిక్ష వాడు ఎవరైనా కానీ, ఏ పార్టీ అయినా కానీ, వైసీపీయా, తెలుగుదేశమా, లేకపోతే ఇంకో పార్టీయే కాదు, రాజకీయ పార్టీలకు సంబంధం లేని వాళ్ళు కాదు, ఎవడైనా తల్లిదండ్రులని కానీ దూషిస్తే, కించపరిస్తే, నిజమైన భాష మాడితే బొక్కలో తీయాలి, నాన్ బిలబుల్ సెక్షన్ పెట్టాలా. నిండు శాసనసభలో స్పీకర్ని కోరా, స్పీకర్ ద్వారా ప్రభుత్వానికి చెప్పా, అటువంటి చట్టాలు తేండయ్యా అని చెప్పా. ఈ 50 ఏళ్లలో ఎప్పుడన్నా ఇటువంటి ఒక రాజకీయ నాయకుడిని వాళ్ళ తల్లిదండ్రులను దూషించేది ఎప్పుడన్నా విన్నామా అంటే కర్మ కదా ఇదే. అందుకని నిన్న అసెంబ్లీలో ఆ మాట చెప్పా. ఇప్పుడు శివుడికి ప్రార్థిస్తుండా, అయ్యా అటువంటి వాళ్ళని ఒక చూపు చూడయ్యా అని చెప్పి చెప్తుండా.